నమస్కారం. ఎన్నికల న్యూస్ స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులే నిలవెత్తు నిదర్శనమన్నారు కూటమి మంత్రులు. 10.15 కోట్లతో నిర్మించిన తారు రోడ్డులను ప్రారంభించిన మంత్రులు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన బాలుడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎస్టిక్ స్థాయిని ఢీకొన్న ట్రక్కు. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో పిఏసిఎస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు. చైర్పర్సన్లతో ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా ఏడాది కూటమి పాలనలో మారిన పరిస్థితులకు రహదారులు నిలవెత్తు నిదర్శనమన్నారు మంత్రి సవిత, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వినుకొండ మండలంలోని కొత్తగా నిర్మించిన రోడ్లను మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తో కలిసి చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శనివారం ప్రారంభించారు. నరగయ్యపాలెం నుంచి వెక్కుపాలెం వరకు 4 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారు రోడ్డు, తిమ్మైపాలెం నుంచి దొండపాడు వరకు 6 కోట్లతో నిర్మించిన పంచాయతీరాజ్ తారు రోడ్డు ప్రారంభించి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వమని చెప్పడానికి ఈ రోజు ప్రారంభించిన రోడ్లే నిదర్శనమన్నారు. ఏడాదిలోనే 6.15 కోట్లతో వినుకొండ మార్కాపురం R&B రహదారిని ఏర్పాటు చేశారన్నారు. తేదేపా గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పుడు వేసిన చంద్రన్న బాటలే ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం, దాచుకోవటం తప్ప గోతుల్లో ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదన్నారు. పల్లె పండుగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో కుంభకోణాల మీద కుంభకోణాలు చేశారని, ఆ పాపాలకు ఫలితంగానే ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలుకు వెళ్తున్నారని, ఇంకా పెద్ద తిమింగలాలు ఉన్నాయన్నారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, 2018 ఏడాది చివరిలో మంజూరైన ఈ రహదారుల పనులను తామే ప్రారంభించామని, కానీ వైసీపీ ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా పోసిన పాపానికి పోలేదన్నారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.15 కోట్లతో తిమ్మైపాలెం దొండపాడు రహదారిని పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇదే కాక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణానికి 1000 కోట్లు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే 861 కోట్లతో 20,000 కిలోమీటర్లకు పైగా రోడ్లకు మరమ్మతులు చేశామన్నారు. తొలి ఏడాదిలోనే ప్రాధాన్యత క్రమంలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రాక్టికల్ గా ఏం జరుగుతుందో అది చేసి చూపించిన వ్యక్తి మన జీవి ఆంజనేయులన్న గారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదే విధంగా శ్రీధర్ గారి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, మరి మల్లికార్జున గారికి, అదే విధంగా షకీల గారి ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గారికి, మరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావు గారికి, మరి శంకరరావు గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఏది నిదర్శనం, ఈ రోడ్డే నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క ఇంతకు ముందు అక్కడ కారంపూర్ రోడ్డు ఓపెన్ చేసి మనం వచ్చి సంవత్సరమే అయింది. 5 ఏళ్లు కాలేదు. ఒక్క సంవత్సరం లోపల 4 కోట్ల రూపాయలతో అది మోడల్ పెట్టాం. మరి దొండపాడు శ్రీరామనగర్ బీటీ రోడ్డు 6,15 లక్షల రూపాయలతో సుమారుగా 13 కిలోమీటర్లు, అంటే సుమారుగా 10-12 పనులకు ఈ రోజు ఇక్కడ రోడ్డు వేసాం. మనం వచ్చి సంవత్సరమే. ఇది ఒక పార్టే, ఇది R&B రోడ్డు, టిఆర్ రోడ్డే. కానీ చెప్పండి, ఎన్నో కార్యక్రమాలను మనం పనిచేసాం. సంక్షేమ పథకాలు కావచ్చు. ఈ రోజు మనం అధికారంలోకి రాగానే మనం ఏం చేస్తామని చెప్పాము, అది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మనం పెన్షన్ ఇచ్చాం, దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, తల్లి వందనం ఇచ్చాం, లేదా డిఎస్సీ ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఎన్ఆర్జీఎస్ పవన్ కళ్యాణ్ గారి హీరో కన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, అడవి శాఖ మంత్రిగా నిజంగా బాగా సక్సెస్ఫుల్ గా అయ్యారు. ఎందుకంటే ఈ రోజు గత 5 సంవత్సరాలు అప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు టీఆర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు వేసిన చంద్రన్న బాట
5 ఏళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ కార్యక్రమంలో మొత్తం ప్రతి గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. ఈ రోజు మీరు నైట్ లో కావచ్చు, డే లో కావచ్చు డ్రైవింగ్ చేసుకుంటే పోవచ్చు. లేకపోతే గత 5 ఏళ్లలో ఈ 13 కిలోమీటర్లని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎన్ని యాక్సిడెంట్లు జరిగింటాయి, ఎంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళకి కాబట్ల ఓటే ఎంచుకొని కుర్చీలో కూర్చున్న తర్వాత డబ్బే డబ్బు, స్కాములే స్కాములు. ఇప్పుడు ఒక్కొక్క స్కాములు ఒక్కొక్కరు వెళ్తున్నారు. ఇంకా గది దొంగలు ఉన్నారు, ఇప్పుడు పోయింది ఇంకా దొంగలే, ప్లాన్ చేసిన వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు పోయేవాళ్ళు. చట్టం తన పంచం చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈ మంచి ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కోరుకున్నారో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం కోరుతుంది, వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారు అవుతానే ఈ నియోజకవర్గం ఓటేశారు. ఆ నమ్మకాన్ని అక్కడ ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మేము, ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు, మీ ఎంపీ గారు నిలబెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. నిజంగా నాకు వినుకొండ రావడం నాకు చాలా గర్వంగా, ఆనందంగా. ఎందుకంటే నేను మంత్రిగా ఉండి కూడా ఇన్ని కోట్లు తీసుకెళ్ళా. అతి తక్కువ కాలంలో ఒక్కొక్క రోడ్డుకి 6 కోట్లు 4 కోట్లు తీసుకుపోతుందంటే మీ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గం మీద ప్రేమ ఎంతగా పెంచుకున్నారో నాకు అర్థమవుతుంది. నేను కూడా పోరాడాలి ఇప్పుడు వెళ్ళి. చాలా సంతోషం కోరుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2018 చివరిలో శాంక్షన్ అయినటువంటి ఈ రోడ్డు మనం పనులు ప్రారంభించాం. మరి ప్రభుత్వం మారింది, వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీద ఓ తట్ట మట్టిపోయలేదు. మరి ఒక మీటర్ కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేయాల. ఆ రోజుల్లో సిమెంట్ రోడ్డు మనం శాంక్షన్ చేసి పనులు మొదలు పెట్టాం. ప్రభుత్వం మారినాక 5 ఏళ్ళు చేయలేకపోతే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక, ఈ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఈ రోడ్డు పూర్తి చేయడం జరిగింది 6,15,00,000తోటి. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో ఈ నియోజకవర్గానికి గత మాజీ ఎమ్మెల్యే మరి ఏం చేశాడు ఇక్కడ అర్థమవుతుంది. ఒక్క రోడ్డు పూర్తి చేయలేనటువంటి దుస్థితి. ఏ రోడ్డు పూర్తి చేశారో చెప్పమనండి ఈ నియోజకవర్గంలో. ఈ రోజు చంద్రబాబు గారు 1000 కోట్లు కొత్త రోడ్ల కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినందుకు రాష్ట్రంలో 1000 కోట్లు శాంక్షన్ చేశారు. అదే విధంగా మరి రోడ్లు డెవలప్మెంట్ కోసం గుంతలు పూడ్చే కార్యక్రమం రాష్ట్రంలో 20,000 కిలోమీటర్లు 861 కోటి. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 20,000 కిలోమీటర్లు పూడ్చారు. 5 ఏళ్లలో వాళ్ళు గుంతలు పూడ్చలేని రాజ్యాన్ని చూసాం. ఈ రోజు 6 నెలల్లోనే 20,000 కిలోమీటర్లు మొత్తం కూడా గుంతలు పూడ్చాం. అలాగే కొత్త రోడ్లు పెండింగ్ ఉన్నాయి కూడా మనం చేశాం. ఇది మన గర్వకారణం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయంగా ఈ రోజు మనందరం కూడా భావిస్తున్నారు, ప్రజలందరూ భావిస్తున్నారు. 5 ఏళ్లు వాళ్ళు పూర్తి చేయలేనటువంటి ఒక్క రోడ్డు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఈ రోడ్డు కూడా మళ్ళీ మనమే పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనమే మొదలు పెట్టాం, మళ్ళీ మనమే పూర్తి చేశాం. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దొండపాడు రోడ్డు ఇవన్నీ కూడా 10 గ్రామాలకి రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ఈరోజు సబిత గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి వారు అనేక జిల్లాలు తిరుగుతూ మరి చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పిన బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మరి హాస్టల్స్ అన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ హాస్టల్స్ లో మంచి వసతులు కల్పిస్తూ అలాగే బీసీలకు సంక్షేమ పథకాలు అందిస్తుంది. 47,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి చంద్రబాబు గారు బీసీ సప్లా నిధులు కేటాయించారు. ఈ రోజు మన మంత్రి గారు ప్రతి రూపాయి సద్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం చేస్తూ అలా ఈ రోజు బ్రహ్మాండంగా చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యతల్లో ముందుండి నంబర్ 1 గా పనిచేస్తున్నటువంటి మంత్రి మన సబిత గారు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మన బీసీ శాఖ మంత్రి గారు రావాలి, మన నియోజకవర్గానికి మళ్ళీ రావాలని చెప్పేసి కోరుతున్నా. మనకి బీసీ గురుకుల పాఠశాల బాలికలకు లేదు, బాలికలకు ఒక వినుకొండకి బీసీ గురుకుల పాఠశాల ఇవ్వాలని నేను మంత్రి గారిని కోరుతున్నా. అట్లాగే మాకు ఇక్కడ వినుకొండలో నూజెండ మండలంలో ఉన్నటువంటి బీసీలకి ఓ మంచి బిల్డింగ్ లేదు. అలాగే వినుకొండలో బాయ్స్ ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ దానికి కూడా నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మంత్రి గారు మనకి ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారిని కోరుకుంటూ, బొల్లాపల్లిలో మనకి బీసీ హాస్టల్ లేకపోతే మనం బీసీ హాస్టల్ అడగగానే మంత్రి గారు వేరే మన నియోజకవర్గంలో మన జిల్లాలోనే వేరే నియోజకవర్గం నుండి మన బొల్లాపల్లికి బీసీ హాస్టల్ ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. అమెరికాలో నివాసం ఉంటున్న ఈపూరు మండలం మారేపల్లి ముప్పాలకు చెందిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రం జెఫెర్సన్ సిటీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తూర్లపాటి ఎత్విక్ సాయి మృతి చెందాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఎత్విక్ సాయిని ట్రక్కు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి తండ్రి శ్రీనివాసరావు కుటుంబం ఉద్యోగరీత్యా 10 ఏళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నారు.
నియోజకవర్గం పేదలకు అవసరంలో ఉన్న వారికి కూటమి పార్టీ నేతలు కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ చైర్మన్ పర్సన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. పిఎసిఎస్ చైర్మన్ గా ముండు సుబ్బారావు, సభ్యులుగా రాయల శ్రీకాంత్, కొత్త పరబ్రహ్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం పలువురు మంత్రులు మాట్లాడుతూ కష్టపడితే పదవులు వాటంతటా అవే వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఏం చేశాము, ఇచ్చిన సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎంతవరకు నెరవేర్చామని చెప్పి ఒకసారి అందరూ చెప్పడం జరిగింది. అయినా నా బాధ్యత గుర్తు చేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే బయట ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఏదో ఒక అభూత కల్పించాలని చెప్పి ఏదో ఒక భయాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నాం. మొదటగా ఏదైతే 3 సిలిండర్లు చెప్పామో సూపర్ 6 కింద అది నెరవేర్చాం. ఇప్పటికే మొదటిది కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్ ఏదైతే ఉందో 3000 నుంచి 4000 చేస్తా ఉన్నాం. వెంటనే చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే వికలాంగులకి అయితే దాదాపు 15,000 రూపాయల దాకా ఇచ్చే పరిస్థితి రోజు చూస్తా ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేస్తామని చెప్పాం డబ్బులు. అది కూడా వేయడం జరిగింది. వాళ్ళ అకౌంట్ లోనే వేయడం జరిగింది. మొన్న పెద్ద ఎత్తున పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా జరిగింది. తల్లిదండ్రులు వచ్చారు, పాల్గొన్నారు. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఒక్క దగ్గర కూడా మాకు రాలేదు, మాకు మేము ఎలిజిబిలిటీ ఉండి కూడా మాకు రాలేదు అని చెప్పింది ఎక్కడా కూడా తారసపడలేదు. ఏదైనా ఉంటే వారికి ఎవరికో ఎలక్ట్రిసిటీ వాటర్ ఎక్కువ అయ్యో లేకపోతే కారు ఉండో ఇంకోటి ఉండో రాక ఆగింది తప్పించి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా 1-2 ఉంటే తప్పకుండా అది కూడా సరి చేస్తామని చెప్పి కూడా మాట. ఇది ఈ సంవత్సరంలో చేసింది. చేయబోతా ఉన్నది అన్నదాత సుఖీభవ. రైతులు ఈ ప్రాంతానికి సంబంధించి మీ అందరికీ చెప్పాం 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పి. అది ఈ నెలలోనే వేసే కార్యక్రమం ఆగస్టు 15 లోపల వేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా తీసుకుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వీటితో పాటుగా మహిళలు చాలా వెయిట్ చేస్తా ఉన్నారు ఉచిత బస్సు కోసం. ఉచిత బస్సు వస్తే ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం. సంపాదించిన దాంట్లో కొద్దిగా వెసులుబాటు వస్తుందని చెప్పి అది కూడా ఈ నెల రోజుల్లోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం అని చెప్పి మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో చేసినవి చేయబోతా ఉన్నాం. అయితే ఈ ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా మేము పోయినసారి రివ్యూ మీటింగ్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా కోరింది ఏమిటంటే చాలాసార్లు వచ్చారు కూడా నా దగ్గరికి. నరేగాకి సంబంధించి 2014 నుంచి 19 దాకా మేము చేసిన వర్క్స్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసేసారు. వాటిని ఓపెన్ చేయించాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. తప్పకుండా చేయిస్తాము, మీరు కొద్దిగా ఓపిక పట్టండి, మీరు కొద్దిగా ఆవేశపడకుండా ఉండని చెప్పి ఆ రోజు కోరాం. సంవత్సరం అయినా ఓపిక పట్టారు. వారికి ఏదైతే మాట ఇచ్చామో అది నెరవేరుస్తూ నిన్న ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో 14 నుంచి 19 దాకా నిజంగా పనిచేసి వారికి డబ్బులు ఎవరికైతే ఆగినాయో వారందరికీ కూడా ఇప్పుడే వచ్చి చెప్తా ఉన్నా. నిన్న అందరికి పండి అని చెప్తా ఉన్నాం. అది చెప్పాము, చేసి చూపించాం. అలాగే రెండవది ఏదైతే కందుల గురించి పోయినసారి మీటింగ్ అయినప్పుడు చెప్పడం జరిగింది. కందుల గురించి కొన్ని చోట్ల కొనిపించాలి అని చెప్పి మాక్సిమం మా ప్రయత్నం చేసాం. ఎంత కుదిరితే అంత కొనిపించడానికే ట్రై చేసాం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి టైం అయిపోతే కూడా ఇంకొక 25 రోజులు ఎక్కువగా కావాలి అని చెప్పి వాళ్ళని అడిగి 25-30 రోజులు ఎక్స్ట్రా తీసుకుని మరీ కొనిచ్చాం. అయితే నేను మొత్తం కొన్నారైతే చెప్పలేను. ఎందుకు అంటే మీకు తెలుసు దానికి ఎందుకు. కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో ఏదైతే ఆ క్వాలిటీ వాళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు, ఆ క్వాలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా మేము కొనలేము, మేము కొంటే మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో తప్పించి మిగతా దగ్గర ఎక్కడైతే కొద్ది గొప్ప క్వాలిటీ బాగుందో రేట్ లేకపోతే ప్రతి దగ్గర నా దగ్గరికి వచ్చి అడిగారు, ఇదిగోండి మా ఊర్లో కొనలేదు, మా ఊర్లో ఇది ఇంకా రాలేదు అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్తే జేసీ గారు వెంటనే పంపించారు, వెరిఫై చేయించారు. ఎవరైతే క్వాలిటీ బాగుందో వాళ్ళందరితో కూడా కొనిపించారు. ఇది చేసాం ఈ నెల 2 నెలల్లో, లాస్ట్ 2 నెలల్లో కూడా చేయడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా. అలాగే టొబాకోకు సంబంధించి కూడా మీరు విపరీతంగా వేశారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రేటు బాగుందని చెప్పి ఈసారి విపరీతంగా వేశారు. విపరీతంగా వేసిన తర్వాత రేటు అంతగా లేక ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి మళ్ళీ అది కూడా కొనిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది కూడా అవుతుంది. మాక్సిమం ఎంత అయితే అంత, కొద్ది క్వాలిటీ మరీ చివరిలో ఉన్నవైతే వాళ్ళు కొనలేరు, వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఎంత అయితే అంత 300 కోట్ల రూపాయలుగా ఖర్చు చేసి ప్రభుత్వం వైపు నుంచి ఇది కొంటా ఉన్నారు. ఇది ఈ ప్రాంతానికి సంబంధించి పోయినసారి మీరు చెప్పిన ముఖ్యమైన సమస్యలు. వీటన్నిటితో పాటుగా
ఇంకొకటి ఏదైతే రోడ్లు చెప్పారు, పొలాలకు వెళ్లే రోడ్లు ఉన్నాయండి, దానికి ఇబ్బంది అవుతా ఉంది. ప్రతిసారి కూడా కౌలు తగ్గుతా ఉంది. పొలాల రోడ్లు బాగుపోవడం వల్ల కౌలుకి ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల 2 బస్తాలు 3 బస్తాలు తగ్గించిస్తా ఉన్నారు. కొద్దిగా పొలాలకు వెళ్లే రోడ్లే, వాటిని కూడా జీవి గారు నేను ఇద్దరం కలిసి పొలాలకు వెళ్లే రోడ్లు కూడా మీ సహకారంతోనే మనం చేసుకుంటూ వెళ్తాం. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. కొద్దిగా వర్షాకాలం వచ్చింది, ఇది నెలన్నర 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ అది స్టార్ట్ చేస్తామని చెప్పి అందరు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఎందుకంటే మీరు కూడా ముందుకు వచ్చారు, మేము కూడా చేస్తాము, మా వైపు నుంచి కూడా మేము కొద్దిగా డీజిల్ పెట్టుకుంటాం, మీ వైపు నుంచి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో పంపించండి అని చెప్పి మీరు కూడా వచ్చారు. కలిసి చేస్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా అవుతుంది, దాంట్లో ఏం సంకోచం లేదు. ఎక్కడైతే అవసరం ఉందో దానికి మీరు ఇదిగో మా ఊర్లో ఈ ఊర్లో ఇక్కడ ఈ పొలానికి వెళ్లే రోడ్లు మాకు అవసరం అంటే తప్పకుండా తీసుకురండి, చేస్తామని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటాం. అయితే ఇందాక మేము మిర్చి గురించి ఆవేశపడతా ఉన్నాడు, పట్టణంలో తప్పేం లేదు. ఎందుకంటే మిర్చికి సంబంధించి మనం తప్పించుకొని తిరగకూడదు, చెప్పాలి సమాధానం. నిజమే, మీరు అనుకున్న రేట్ ఈసారి రాలేదు. 17,000 18,000 వస్తుంది తప్పించి మీకు బ్రేకింగ్ అవ్వదు, మీకు లాభాలు రావు. కానీ 10,000 11,000 తప్పి 10,000 తప్పించి లేదు, 10-11,000 తప్పించి ఈసారి లేదు. అది నిజం, ఉన్నమాటే. అయితే మేము వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వం కోరాం, అయా ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు మొత్తం వెరిఫై చేస్తున్నారు. పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ రోజు సహకార సంఘం చైర్మన్ గా మరి సుబ్బారావు గారికి, అదే విధంగా రాయల శ్రీకాంత్ గారు, మరి కొత్త పరబ్రహ్మారెడ్డి గారికి ప్రమాణ స్వీకారం చేయించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుబ్బారావు గారు రైతు బిడ్డ అనేది కన్ఫర్మ్ అయింది. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అనేది మనకు ప్రత్యక్షంగా మీరు ఇంతమంది వచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం, మీ అందరి కోరికలు మరి సుబ్బారావు గారు తీరుస్తారు. ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి. గత 5 ఏళ్లలో రైతుల్ని గాలి కొదిలేసింది గత ప్రభుత్వం అని మీ అందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా సేవలు రైతాంగం కోసం ఎల్లవేళలా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతు పక్షపాత అన్న విషయం మీ అందరికీ తెలుసు. రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయం తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది. మరి సభా అధ్యక్షులు మా సోదరులు వినుకొండ నియోజకవర్గానికి అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క విప్పుగా, ఒక పక్క మీ అందరి ఆదరణ పొందుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా సోదరులు జీవి ఆంజనేయులు గారికి, మరి అదే విధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, పార్లమెంట్ లో మన రాష్ట్రం అభివృద్ధి కోసం నేను సైతం అంటూ పోరాటం చేస్తూ ఒక పక్క ప్రధానమంత్రి గారిని, ఒక పక్క మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఎప్పటికప్పుడు ఎంపీలందరినీ కోఆర్డినేట్ చేసి ఎంపీలందరినీ ఎవరు ఏ శాఖను మంత్రిని అలాట్ చేయాలి, వాళ్ళ శాఖల నుంచి వాళ్ళకి ఏమి నిధులు కావాలి అని ఢిల్లీలో తన గళం ఇప్పుతూ ఒక విద్యావంతుడు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ పట్టుదలగా పనిచేయాలో తెలిసిన వ్యక్తి మా సోదరుడు. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ జరుగుతుంది. ఎంత మూలధనం ఉంది, ఎంతమంది సభ్యులు ఉన్నారు. అయితే అభినందించవలసిన అంశం ఏంటంటే గతంలో మా యొక్క మక్కిన మల్లికార్జున గారికి బాగా తెలుసు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ అంటే గవర్నమెంట్ లో ఈ సొసైటీలని పెద్ద గుండు సున్నా చుట్టిన సందర్భాలు చాలా సొసైటీల్లో కనబడతా ఉన్నాయి. వారి మీద నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా తగు చర్యలు తీసుకొని రైతాంగానికి న్యాయం చేసి మళ్ళీ అవసరమైతే రుణాలు ఇవ్వాలనేది కూడా నేను విజ్ఞప్తి కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గత సంవత్సరం 100% అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% రుణాలని మరి పే చేసిన ఘనత రైతాంగానికి ఉంది. ఏదో అక్కడ ఉన్న పెద్ద మనుషులు కొంతమంది కట్టలేకపోయినా కష్టపడే రైతాంగం 100% ఈ రోజు రుణాలు చెల్లించి పూర్తిగా 100% మరి క్లియర్ సొసైటీగా కనబడుతుందంటే రైతాంగం నుండి మరి రేపొద్దున ఇంకా ఎక్కువ రుణాలు కూడా ఇచ్చి పంటలను బాగా పండించడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఏదైనప్పుడు కూడా చేయూతనివ్వాలి అంటే ఈ యొక్క రాష్ట్రం బాగుండాలన్నా, ఈ నియోజకవర్గం బాగుండాలన్నా రైతులు బాగుండాలి. అందుకనే రైతులకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అదే విధంగా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి ఈ రోజు కాలువల్ని బాగు చేయించే విధానంలో కావచ్చు. మీరు చూడండి, పల్నాడు జిల్లాలో కాలువలు విపరీతంగా బాగు చేశారు. గౌరవ ఎంపీ గారి యొక్క సహకారంతో, శాసనసభ్యుల యొక్క సహకారంతో ఈ రోజు ప్రాజెక్టులు అన్ని పూర్తిగా అంటే కాలువలన్నీ మేజర్ మైనర్ అన్ని కాలువల్ని బాగు చేయించడం కూడా జరిగింది అనేది చెప్పడంలో ఎక్కడ రాజీ లేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తా ఉన్నారు రైతాంగం. ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రోజు మనకి ఈ సొసైటీల ద్వారా ముందుకట్టలు రావాలన్నా, రుణాలు రావాలన్నా, ఇంకా మరి అనేక రకాల చిరు వ్యాపారాలకు కావచ్చు రుణాలు కావాలన్నా
మరి ఈ రోజు మనకు పరపతి సంఘాలు పల్లెటూరులో బాగా ఉపయోగపడతా ఉంటాయి. వాటన్నింటినీ ఉపయోగపెట్టుకునే విధంగా మన గౌరవ శాసనసభ్యులతో పాటు ఇక్కడ ఉన్న సొసైటీ ప్రెసిడెంట్ తో పాటు మా చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారు కూడా సహకారం, ఎందుకంటే ఈ నియోజకవర్గ వాసి కాబట్టి. అదే విధంగా ఈ రోజు పల్లెలు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పల్లెల్లో పట్టుకొమ్మలు ఈ రాష్ట్రానికని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రైతు పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు తల్లికి వందనంతో పాటు ప్రతి స్కూల్ ని ఒక మెరుగైన స్కూల్ గా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో వారికి విద్యకు ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు సుబ్బారావు గారు సర్పంచ్ గా, ఒక జడ్పీటీసీగా, ఒక నీటి సంఘం అధ్యక్షుడుగా అనేక సేవలు అందించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ గా కూడా పూర్తిగా నమ్మిన సిద్ధాంతం మీద పనిచేశారు. మన ఆంజనేయులు గారు కానీ, అదేవిధంగా మల్లికార్జునరావు గారు కానీ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సొసైటీకి కూడా మంచి లాభాల బాటలో పయనించే విధంగా రైతుకి చేదోడుగా ఆదోడుగా అన్ని రకాల ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, ఇతర అవసరాలకు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు పేదవారికి, వ్యవసాయం చేసుకునేటువంటి వారికి పరపతితో మరి సాయం చేసే విధంగా సొసైటీని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నన్ను కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి సూచనలతో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘం పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు, దుర్గంధాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డిస్టిలేషన్ చేయించారు. దీనిలో భాగంగా బీపీఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ వార్డులు, సురేష్ మహల్ రోడ్, నస్రాపేట రోడ్, సిద్ధార్థ నగర్, ఇసుకబాగు మొదలగు ప్రాంతాల్లో డిస్టిలేషన్ పనులు గత 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుభాష్ చంద్రబోస్, ఏఈ ఆదినారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. జీవీ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికి సుపరిపాలన ఫలాలు అందాలనేదే ప్రభుత్వ సంకల్పం అన్నారు. దీనిలో భాగంగానే ఈ ఇంటింటికి ప్రచారం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో మరి స్థానిక శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో, మరి అదే విధంగా మాజీ శాసనసభ్యులు మరి మల్లికార్జున గారు, మరి అదే విధంగా పార్లమెంట్ సభ్యులు మరి లావు శ్రీకృష్ణదేవరాయ గారు అందరి సమక్షంలో ఈ రోజు సుపరిపాలన తొలడుగు కార్యక్రమం చేశాం. అదే విధంగా అనేక రోడ్లు ఓపెనింగ్ కూడా చేశాం. అదే విధంగా సహకార సంఘాల అధ్యక్షులకు ప్రమాణ స్వీకారం కూడా చేశాం. రంగరంగ వైభవంగా జరిగిందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పాటు పూర్తి అయింది. సంవత్సరం ఈ రోజు మేము ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు వెళ్లి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి మేము ఇస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందాయా, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా, మేము ఇవ్వబోయేటి ఇస్తున్న సంక్షేమ పథకాలు, ఇవ్వబోతున్నవి, చెప్పనివి కూడా అనేక కార్యక్రమాలు మనం చేశాం. ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్లి చెప్పాం. ప్రజలు నిజంగా చాలా ఆనందంగా మాకు పూల వర్షం కురిపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం పోయినా రోడ్లు ఓపెనింగ్ ఆ మండలం పోతే ఆ మండలంలో కూడా ప్రజలు అదే విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దాచుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదన్న విషయం ప్రజలందరికీ తెలిసే మాకు సంపూర్ణమైన ఓట్లేసి సంపూర్ణమైన మెజార్టీ కూడా అందజేశారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే మేము ఎన్నికల్లో మాట చెప్పాం. మేము అధికారంలోకి రాగానే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ అన్నాం, 4000 పెన్షన్ ఇచ్చాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు
అంతేకాకుండా మరి ఈ రోజు వికలాంగుల పెన్షన్ కావచ్చు, 100% బెడెడ్ వారు కావచ్చు, దీపం 2 కింద కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, అదే విధంగా తల్లి వందనం కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, మరి హారంబి రోడ్ల ద్వారా పార్ట్ హోల్స్ సుమారుగా 20,000 కిలోమీటర్లు 860 కోట్లతో మేము పూర్తి చేశాం. ఏది దీపం 2 కింద దీపం 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అనేక సంక్షేమ పథకాలు మేము అందజేస్తున్నాం. సూపర్ 6 లో పథకాలు అమలు పరుస్తూ చెప్పని కూడా అనేక కార్యక్రమాలు మేము చేశాం. ఎందుకంటే ఈ రోజు డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట విద్యార్థులకు భోజనం అందించాం, సూపర్ ఫైన్ రైస్ అందజేశాం. అనేక ఈ రోజు మెగా డిఎస్సి గత 5 ఏళ్ల డిఎస్సీనే లేదు. ఎక్కువగా డిఎస్సీలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలా అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. అనేక సంక్షేమ పథకాలు, ఒక పక్క హెచ్ఎన్ఎస్, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పనులు మొదలైనాయి, ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, పల్లె పండుగ, పొలం పిలిచింది, రైతన్నలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. ఇంకా అబద్ధాలు చెప్పటం అభివృద్ధి చేసింది ఏమీ లేదు. బటన్ పైన 10 రూపాయలు నొక్కితే బటన్ నొక్కాడు, కింద 90 రూపాయలు పోయింది. ఒక్కొక్క స్కామ్ చూస్తూనే ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా బటన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడో తెలుసు. మరి ఒక్కొక్క దొంగలు చట్టం తన పని చేస్తూనే పోతుంది. పోలీసులన్నా జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం లేదు, తన కార్యకర్తలన్నా గౌరవం లేదు, తొక్కుంటా పోతారు. మరి రైతులన్నా లెక్కలేదు. ఆయనే మామిడి పండ్లు పోస్తాడు, తొక్కిస్తాడు. మిర్చి రైతుల దగ్గర పోతాడు, మిర్చి పంట నష్టం చేస్తాడు. పొగాకు రైతుల దగ్గరకు పోతాడు, పొగాకు రైతుల పంట చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మనం రేపోమన్నాడు, మనం ఆ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. తల్లి వందనం 3 నెలల ముందే చెప్పాం. మనం పలానా రోజు స్కూల్ రీఓపెన్ అయ్యే టయానికి మేము ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తామని చెప్పాం. మళ్ళీ మొన్న 3 రోజుల కిందట మనం తల్లి వందనం ఇచ్చే రోజున తల్లి వందనం ఇచ్చారు. ఇంట్లో ఎంత మందికి ఉంటే అంతమందికి తల్లి వందనం ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం, ఉచిత ఇసుక ఇచ్చాం, ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఉపాధి సృష్టిస్తున్నాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి. ప్రతి ఊర్లోనూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం, తన సొంత పత్రిక ఉంది, మనం చూసాం. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఏం రాశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, పిల్లలకు ప్రత్యక్ష నరకం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లు కనిపించలేదా? బడుగు బలహీన వర్గాల పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఈ హాస్టల్లో పిల్లలు పడుతున్న బాధ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు కనిపించలా. ఇప్పుడు మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసులో లేదో, మీరు 5 ఏళ్లు లైట్ పోతే లైట్ ఇలా, స్విచ్లు పోతే స్విచ్లు ఇలా, కనీసం పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు మీరు అందజేయలా. మీరు పెండింగ్ పెట్టిపోయిన డైట్ బిల్లులు మేము కట్టాం, వాళ్ళకి ఇచ్చిన కాస్మెటిక్ ఛార్జీలు మేము ఇస్తున్నాం. ఈ రోజు ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు రెన్యువేషన్స్ అవుతున్నాయి. మేము సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం, ముఖ్యమంత్రి గారు నిధులతో ఈ రోజు మరమ్మతులు చేస్తున్నాం. ప్రతి చోట ప్రతి హాస్టల్ ను ఈ రోజు మేము రెన్యువేషన్ చేసుకుంటూ పోతున్నాం. మరి మీకు అది కనిపించలేదా? 5 సంవత్సరాలుగా బడు నాని చెప్పి ఓట్లేయించుకొని బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి 5 ఏళ్ళు ఏం చేశారు? ఈ పేపర్ ఏం చేసింది? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా రావనే విషయం అర్థమైపోయి ఈ చిల్లర రాజకీయాలు, ఈ శవ రాజకీయాలు చేస్తే ప్రజలు ఏదో మీ వైపు చూస్తారనుకుంటున్నారేమో. ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో పోతుంది. ఎందుకంటే వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ఆక్సిజన్ వరకు మనం తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అన్ని సెక్టార్స్లోనూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈ చిల్లర రాజకీయాలు మానే ఏమేం చేశారో, ఏమేం స్కాములు చేశారో ప్రజలందరికీ అర్థమైపోయింది. చట్టం తన పని చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సుపరిపాలన తొలడుగు చేస్తూ ఉంటే, పేద ప్రజలకు వెళ్ళి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో పలకరిస్తూ ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లాగే 3 ఏళ్ల నుండి మాకు బిల్లులు రాలేదు, కొంచెం ఇల్లు బిల్లులు కూడా ఇప్పించమని అడుగుతున్నారు. జగన్ పాలనలో మేము నష్టపోయాము, ఇబ్బంది పడ్డాము, బిల్లులు రాక మీ ప్రభుత్వం ఆశపడ్డామంటే చెప్పాము. రేపు కొత్త సంవత్సరం 4 నెలల్లో తప్పనిసరిగా ఇస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, మేము వస్తే రప అంటున్నాడు. ఇంకెక్కడ రప, ఇంకెక్కడికి వస్తారు? ఏంటి మీరు ఇచ్చినటువంటి పాలన? రౌడీ పాలన, గుండా పాలన. అది వద్దనే కదా ప్రజలు 151 నుండి 11 సీట్లు ఇచ్చింది. అట్లాగే దౌర్జన్యాలు, రౌడీ పాలన, గుండా పాలన, గంజాయి, డ్రగ్స్. ఎందుకంటే ఏమి ఇచ్చారు? మీరు రాష్ట్రాన్ని దోచేశారు. రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప 5 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? ఈ రోజు మొదటి సంవత్సర పాలన చూడగానే బెంబేలు ఎత్తిపోయారు.
జగన్మోహన్ రెడ్డి బృందం ఆయన టీం అంతా కూడా ఈరోజు బెంబేలు ఎత్తిపోయారు, రైతులు నిద్ర పట్టటలా. అంటే దానికి కారణం ప్రతి బిడ్డకి తల్లికి వందన అందటం, సూపర్ 6 పథకాలు ప్రజలకు అందటం, ఉచిత గ్యాస్ అన్ని కూడా చక్కగా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. రేపు ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకాలు ఇస్తా ఉంటే గతంలో వాళ్ళు 4 లక్షల మందికి ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేకపోయారు అమ్మఒడి అని చెప్పి. ఈరోజు తల్లికి వందనం పేరుతో ఇంటికి 2 నలుగురున్న ప్రతి బిడ్డకి ఈరోజు లక్షలాది మందికి ఈరోజు తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పాలన చూసి సూపర్ 6 పథకం అమలు తర్వాత ఈరోజు వైసీపీ వాళ్ళకి నిద్ర పట్టడంలా. అసలు సంవత్సర పాలనకి మీరు నిద్ర పట్టకపోతా ఇంకా 5 ఏళ్ల తర్వాత మీ పరిస్థితి ఏంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి అనుకో రాజకీయాలను వదిలిపెట్టి పారిపోవాల్సిందే, రాజకీయాలు వదిలిపెట్టి జైలు బాట పట్టాల్సిందే. 5 ఏళ్ళు మీకు ఒక్క అవకాశం ఇస్తే 151 సీట్ ఇచ్చి ఒక అవకాశం ఇస్తే ఏం చేశారు? నమ్మించింది మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు. నమ్మక ద్రోహం చేసినందుకు వేల కోట్లు లిక్కర్ సిండికేట్ చేసి ప్రజలకి నాసి రకం మద్యాన్ని ఇచ్చి మీరు దోచుకున్నారే. దాని ఇట్లాంటి వాటిల్లో మీరు చేసిన కుంభకోణాల్లో అవినీతికి వేల కోట్లు దోచుకున్నందుకు, గనుల్లో దోచుకున్నందుకు, లిక్కర్లో దోచుకున్నందుకు, ప్రజల్ని మోసం చేసినందుకు తప్పనిసరిగా మీరు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మీరు ఉండాల్సింది ఈరోజు ప్రజల్లో కాదు, ఈరోజు అసత్య ప్రచారాలు నమ్ముకున్నాడు. 5 ఏళ్ళు మీ అసత్య ప్రచారాలు నమ్ముకొని మేము ఏం చెప్పినా, మా సాక్షి పత్రిక ఏం చెప్పినా, మా ఛానల్ ఏం చూపించినా ప్రజలు నమ్ముతారు, వింటారు. దుష్ప్రచారం చేసిన, అసత్య ప్రచారాలు చేసిన అని చెప్పి అసత్యాల మీద నమ్ముకున్నాడు. ఏమైంది అంటే ఒక్క అవకాశాన్ని నమ్మారు ప్రజలు. ఆ ఒక్క అవకాశం ఇస్తే దాన్ని నట్టేట ముంచారు. అందుకోసం ఈ రోజు మరి మీ ప్రభుత్వానికి ఒకసారి రపరపాలు చూసి, మీరు దాడులు చూసి, మీరు ఎస్సీల్ని నరికారు, బీసీల్ని జల్లయ్య లాంటి వాళ్ళని, చంద్రయ్య లాంటి వాళ్ళని చంపేశారు. ఇలాంటి రపరపా నరికారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నరికారు. 151 సీట్ల నుండి నరికితే 11 సీట్లు పడ్డాయి. ఇంకెక్కడ మీరు వచ్చేది అధికారంలోకి? మీరు ఇక పోవాల్సింది జైలుకే. దోచుకున్నోళ్ళు, ప్రజల్ని ఈరోజు వేల కోట్లు దోచుకున్న వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలా. ఈరోజు ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, 35 లక్షల మందిని నాసిరకం మద్యంతో హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళు జైల్లో ఉండాలని కోరుకుంటున్నారు. 32,000 మందిని నాసిరకం మద్యంతో చంపేసినటువంటి మరి గత ప్రభుత్వం పాలకులు మరి ఈరోజు జైల్లో పెట్టాలి, వాళ్ళ కఠినంగా శిక్షాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. పాపాలు చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని తప్పనిసరి శిక్షిస్తాయి. చంద్రబాబు గారు నాకు ఆదర్శం. ముఖ్యమంత్రి గారు వారి పిలుపు మేరకే జన్మభూమి స్ఫూర్తితో యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రమ్మని ఆయన పిలిపిస్తే ఆయన పిలుపు అందుకొని నేను రాజకీయాల్లోకి వచ్చా. ఈరోజు P4లో ఆయన సుమారు 250 కుటుంబాలు. నేను కూడా వినుకొండ నియోజకవర్గంలో 100 మంది పేద కుటుంబాలని P4 కింద దత్తత తీసుకుంటున్నా. వారి ఆ కుటుంబాలని, నిరుపేద కుటుంబాలు, చెంచులు, యానాదులు, ఇల్లు లేనటువంటి వాళ్ళని, కడు నిరుపేదరికంలో 1 సెంటు భూమి లేనటువంటి వాళ్ళని, అలాంటి ఎస్టీల్ని నేను 100 కుటుంబాలని, తల్లిదండ్రులు చనిపోయినటువంటి బిడ్డల్ని, ఇలాంటి వాళ్ళని 100 కుటుంబాలని నేను దత్తత తీసుకుంటున్నా. చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ 100 కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తాను. అందుకే నాలాగనే ఈరోజు చంద్రబాబు గారి ఆదర్శంతో నేను ముందుకు నడిచాను. అట్లాగే చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని మన జిల్లాలో, అలాగే వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో అందరూ ముందుకు రావాలా. అవకాశం ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఒక 5గురినో 10 మందినో కనీసం ఒక 2 దత్తత తీసుకొని ఆ కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాల అభివృద్ధికి చేయూతనివ్వాలని చెప్పేసి నేను P4ని ప్రజల్ని కోరుతున్నా. చెయ్యి అందించండి. ఒక అడుగు ముందున్నటువంటి వాళ్ళు, కింద ఉన్నటువంటి వాళ్ళు ఒక చెయ్యి అందించి వాళ్ళకి ఆర్థిక ప్రగతి ఇవ్వాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.